ప్రత్యేక కోర్టు ప్రజాపతుల ప్రత్యేక కోర్టు 5 ఏళ్ళు ఇచ్చింది. బట్ ఒక 174 కండిషన్లు పెట్టింది అందులో. ఈ మాని చూస్తే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, వారంలో 4 రోజులు కనీసం అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఆయనకు అక్కడే ఉంది. అంటే ఈ హ్యాస్ టు స్టే పర్మనెంట్లీ టు విజయవాడ. మధ్యలో అటు ఇటు తిరిగే పరిస్థితి కూడా లేదు. అన్ని ఉక్కిరి బిక్కిరి చేసే కేసులు అక్కడ రెడీగా ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు పరువు నష్టం అంటారు, వేస్తారు. మన నారాయణ గారు వేశారు, నారాయణ అనిపించారు. ఇప్పుడు ఇంకెవరు కొత్త వాళ్ళందరూ వచ్చేస్తారు పిక్చర్లోకి. ఇవి కాక సాక్షి మీద పరువు నష్టం. అమ్మాయి వచ్చింది అనుకోండి, రేపు కాదంబరి జత్వాని వచ్చేసింది అనుకోండి, మళ్ళీ అది గోల, మళ్ళీ ఆయన అటెండ్ అవ్వాలి. ఇవన్నీ కాక నిన్న నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, చూశారు కదా, ఏమని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే, నేరుగా వెళ్ళి బోట్లు ఆ ప్రకాశం బ్యారేజ్ దిమ్మల్ని ఢీకొట్టేలాగా ప్లాన్ చేశారు, ఎగ్జిక్యూట్ చేసింది సజ్జల గారి డైరెక్షన్లో తలసిల్ రఘురామ్ అండ్ నందిగాం సురేష్. ఎప్పటికి మీ పార్టీ కోలుకుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కాలువ దగ్గర నేను ఓదార్పు యాత్ర బిగిన్ చేస్తాను అన్న దగ్గర నుంచి ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్లో పార్టీ రహితంగా, కులరహితంగా, మతరహితంగా, రాజకీయ నాయకుల రహితంగా కంప్లీట్గా ఎంటైర్ టాపిక్ ఈరోజు వరకు ఎంటైర్ టాపిక్ ఏ పార్టీలైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే తిరుగుతుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఈరోజు కొత్త కాదు. ఆ రోజు నుంచి కేసులు అనేవి వేసేవాళ్ళు వేస్తుంటారు. రాజకీయాలలో కేసులు అనేవి సహజం. అన్ని కోర్టులో నిరూపితమయ్యే టయానికి నిరూపితమైతే ప్రతి ఒక్కడు ఇవాళ ఏంటంటే కోర్టులో ఒక 10,000 ఖర్చు పెట్టేసి ఒక ఫిల్లు పడేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. అది తేలిటాయానికి అదే తేలుతుంది, ముందు బురద చల్లేద్దాం, తర్వాత వాళ్ళే దుడుచుకుంటారు అనే పద్ధతిలో కేసులు వేస్తుంటారు. అయితే ఈ కేసులన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఉండగానే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఆయనకి అధికారం అప్పచెప్పారు. ఈ కేసులు మళ్ళీ ఏదో ఈ కేసుల ద్వారా ఏదో ఒకటి చేద్దామనుకోవటం వాళ్ళ భ్రమ. అయితే ఇంకొక విషయం ఏమంటానంటే, కార్యకర్తల్ని భయపెట్టలేరు, వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ని భయపెట్టలేరు, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు భయపెట్టలేరు. ఇక ఇంకొక విషయానికి వస్తే నేనేమంటానంటే, మనం ఎన్నికల ప్రచారం ఒకసారి కూటమి పార్టీలన్నీ కలిసి ఎలక్షన్ ముందు ఎన్నికల ప్రచారం అప్పుడు విషయాల్ని మనం గమనించుకోవాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత విషయాల్ని మనం గమనించుకోవాలి. ఎన్నికలు గెలిచిన వెంటనే టోటల్ చేంజ్, అప్పుడున్న అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి, గెలిచిన వెంటనే అప్పుడు చెప్పిన అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా అంశాలు. ఇప్పుడు విజయవాడ వరదల విషయం మాట్లాడుతున్నారు. విజయవాడ వరదల విషయము బోట్ల విషయమే ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. బోట్లు కుట్ర జరిగింది అంటున్నారు. ఎన్ని రోజులైంది ఇప్పటికీ? డే 1 రోజు వచ్చేసి బోట్లు గేట్లకు గుద్దుకున్నాయి. ఉషాద్రి రామ్ అనే అతను అరెస్ట్ చేశారు. జనరల్గా కాన్ఫరెన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు. వాళ్ళు ఎవరు దీని వెనకున్నారనేది విచారణ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, దాని మీద శిక్ష వేస్తారు. అంతకు మించి అందులో ఆ కేసులో వేరే మార్గం ఏమన్నా ఉందా? ఆ కేసులో వేరే మార్గం ఏమన్నా కుట్ర కోణం మాట్లాడటం మంచిదా, పని చేయడం మంచిదా? ఖచ్చితంగా మాట్లాడాలండి. కుట్రకోణం మాట్లాడాల్సిందే, పని చేయాలి కదా. అంటే వాళ్ళు ఏది పడితే చేసుకుంటూ ఉంటారు, మనం అరెస్ట్ చేసి విచారించాలి, పని చేయాలి, అరెస్ట్ చేయాలి. ఎంతటి పెద్దవాళ్ళైనా 50 మంది చనిపోయారు. అంతమంది ఆహాకారాలతోటి, అన్నం లేక నిండు శూలాలు, పసిబాలింతలు, ముసలి వాళ్ళు ఆరోగ్యంతో ఆస్తులు పోగొట్టుకొని అన్నం అందక ఆహాకారాలతోటి అల్లాడిపోయి అంత పెద్ద ఇది జరిగినప్పుడు అది గేట్లు ఎత్తిన విషయం అవ్వచ్చు, భూ ఆక్రమణల విషయం అవ్వచ్చు, బోట్ల విషయం అవ్వచ్చు, ఏదైనా సరే సీరియస్గా చర్య తీసుకొని ఎవరైతే వాళ్ళ లోపలయ్యారు. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా స్ట్రైట్ క్వశ్చన్. ఒక మంత్రి, ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఒక మంత్రి, ఆయన ట్వీట్ చేశారు అంటే ఆధారాలు లేకుండా అయితే చెప్పరు కదా. ఆయన పరంగా ఉండే మసాలా కోటింగ్స్ అన్ని పక్కన పెట్టండి, బట్ ఎంతో కొంత నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా అయితే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే మాట ఆయన అండు కదా. ఈ లోకేష్ గారు గతంలో కూడా మంత్రిగా చేసినప్పుడు బోల్డ్ అని ట్వీట్లు, బొచ్చడని ట్వీట్లు ఇచ్చారు. కొన్ని ట్వీట్లు అయితే ఆయన ఏ ట్వీట్ ఇచ్చాడో ఆయనకే తెలియదు. ఆయన పేరు మీద ట్వీట్లు ఇచ్చిన అవి నేను ఇవ్వలేదని కూడా ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చాడు గతంలో. ఇక్కడ ట్వీట్ ఇవ్వడం కాదు, పని చేయాలి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు.
అధికారంలో ఉన్నారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ప్రెస్ మీట్ పెట్టాను, మాట్లాడాను, వాళ్ళ మీద నిందలేశాను, వీళ్ళ మీద నిందలేశాను కాదు. ఇవాళ పని రాజు గారు, చేయకపోవడం కూడా లోకేష్ అంత గారే పెద్ద విషయం కాదండి, జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అంత పెద్ద ముఖ్యమంత్రిగా విషయం జరిగిన ఓట్లు తల్లి ఆగు తల్లి అంత పెద్ద విషయం జరిగినప్పుడు కూడా క్లియర్గా మేమేమంటున్నామంటే అంత పెద్ద కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కేవలం మాట్లాడటం కూడా చర్యలు తీసుకోకపోవటం కూడా నేరమే, అది కూడా దేశద్రోహమే. చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి, న్యాయ విచారణ జరగాలి, సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించండి, సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించండి. ఎవ్వరున్నా అందులో పార్టీలతో పనేముంది? అంత పెద్ద 50 మందికి పైగా 60 మందికి పైగా చనిపోతే పార్టీలతో పనేముందండి? అంత పెద్ద ఘోరం జరిగినప్పుడు కృష్ణా జిల్లాలో 25 మంది, గుంటూరు జిల్లాలో 7, మొత్తం 32 మంది చనిపోయారు. మీరు చెప్పే ఈ లెక్క ఏంటంటే ఆ 36 మంది హత్యకు గురయ్యారన్నారు. అందులో ఒక్కళ్ళ పేరు ఇంతవరకు మీరు చెప్పలేకపోయారు. మేమెందుకు చెప్తామండి? ప్రభుత్వం చేయాల్సిన పని మమ్మల్ని చేయమంటారండి? బకెట్ తీసుకుని వేసేస్తారు, మీరు చూసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎలా ఉంది అంటే, మీరు ఆరోపణ చేస్తే ముందు ఆరోపణ చేసిన వాళ్ళు లోపలేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెడతాం. మనం చేసింది వాళ్ళు చేస్తారు కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నాకు నేరం అయ్యా నాకు మీద అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇస్తే ముందు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు బుక్ చేస్తాం. అది ఈ ప్రభుత్వ తీరు తరహా. ఎక్కడ ఈ పరిపాలన లేక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఆ ప్రజలు పక్కదారి పట్టించడం కోసం, సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం కేవలం అనేక రకాల అంశాలు ఎత్తుకొని ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే కేవలం ప్రచారం మాత్రమే. ఇది మీ అన్న స్టేట్మెంట్. లోకేష్ గారు రెడ్ బుక్ లాగా మీరు కూడా ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే అందరినీ లోపలేస్తాం, ఆ లిస్ట్ ఏమైనా మీరు కూడా తయారు చేశారా? ఈ 5 ఏళ్ళు టైం ఉంది, ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారో చూడాలి. ఎవరెవరు ఏం చేస్తారో, వాళ్ళు ఎన్ని ఘోరాలు చేస్తారో చూడాలి. కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు. సుబ్రహ్మణ్యం గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ పిక్చర్ అంతా ఇప్పుడు చూశారు, మొత్తం 3 పార్టీల నాయకులు మాట్లాడారు. ఆయన ఏమంటారు? బెజవాడలో కోర్టుకి అటెండ్ వచ్చేసిన తర్వాత మేము వస్తే అందరినీ లోపల